పుట్టడమే గోల్డెన్ స్పూన్లో పుట్టిన ఒక అమ్మాయిని ఓ రాకుమార్తెలా బయట ప్రపంచం తెలియకుండా పెంచారు. ఆ అమ్మాయిని బయట వాళ్ళకి ఇస్తే బాగా చూసుకోరేమో అని తన బావకి ఇచ్చి పెళ్లి చేశారు. మరి పెళ్లి తర్వాత కూడా ఆ అమ్మాయి జీవితం రాకుమార్తెలా ఉందా? పార్ట్ 9. రచయిత అంగులూరి అంజనీదేవి గారు. ఇక స్టోరీలోకి వెళితే, రేపు నా బిడ్డ ఎవరి పోలికలతో పుట్టినా ఈవిడ నాతో ఉంటే ఇబ్బంది ఉండదు. ఎవరైనా నా బిడ్డను ఏమైనా అన్నా ఊరుకోదు, సపోర్టుగా ఉంటుంది. నాకు పోయేది కూడా ఏం లేదు. అంత తిండి పెడితే బోలెడు చాకిరీ చేస్తుంది. ఎప్పుడు చూసినా చీపురు చేత్తో పట్టుకుని ఉన్న నేలంతా శుభ్రం చేస్తుంది. నా కాన్పు కూడా దగ్గరికి వస్తుంది అని అనుకుంది నాగేశ్వరి. నిజమే నాగేశ్వరి, నువ్వు అన్నట్లు నేను నీ దగ్గర ఉంటేనే విక్రాంత్ సంతోషపడతాడు. నేను కూడా అందుకే ఉండాలనుకుంటున్నాను అంది రమాకాంతం. మనసులో మాత్రం మా అన్న దగ్గర గుంజాల్సింది అంతా గుంజాను. ఏమైనా ఉంటే విక్రాంత్ వదిలిపెట్టాడు. ఇప్పుడు నేను నాగేశ్వరి దగ్గర ఉంటేనే మంచిది. ముందు ముందు ఏ అవసరం వచ్చినా నాగేశ్వరి ఉపయోగపడుతుంది అని అనుకుంటూ నాగేశ్వరి ఇంట్లో ఉండడానికి వెళ్ళింది. ఇప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. రాఘవేంద్ర సువర్ణలకు చాలా ప్రశాంతంగా ఉంది. ఆహ్లాద గురించి ఆలోచించుకునే సమయం ఖాళీ దొరికింది. ఇద్దరూ వెళ్ళి ఆహ్లాదను చూశారు. ఆహ్లాదకు ఏం కావాలో దగ్గర ఉండి సమకూర్చారు. ఆహ్లాద కోసం ఒక ఇల్లు కొన్నారు, కారు కొన్నారు. రోజులు గడిచిపోతున్నాయి. ఉదయం 10 గంటల సమయంలో ఎవరో నలుగురు వ్యక్తులు కారు దగ్గరికి వచ్చి నిలబడ్డారు. విక్రాంత్ మెల్లిగా వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. కారు తీసుకెళతాం అన్నాడు ఆ నలుగురిలో ఫైనాన్సర్ కొడుకు విక్రాంత్ వైపు చూసి. విక్రాంత్ మాట్లాడలేదు. నవ్వని ముఖంతో ఏమీ జరగనట్లు నటిస్తున్నాడు. ఫైనాన్సర్ కొడుకు డ్రైవర్ వైపు చూసి, పద, కారు మా ఇంట్లో వదిలి వెళ్ళు అన్నాడు. డ్రైవర్ విక్రాంత్ వైపు చూశాడు. విక్రాంత్ కారు తీసుకెళ్ళమన్నట్లు డ్రైవర్ వైపు చూశాడు. డ్రైవర్ కారులో కూర్చున్నాడు. కారు కదిలింది. ఆహ్లాద బయటికి వచ్చి చూడగానే కారు లేదు. ఏమైందో అర్థం కాక, కారు ఏది బావా, కనిపించడం లేదు అంది. విక్రాంత్ ఏమాత్రం తడబడకుండా, వస్తుందిలే, బయటకు వెళ్ళింది అన్నాడు. బయటికి ఎందుకు, ఎవరు తీసుకెళ్లారు అంది. మా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, పెళ్ళి ఉందంట అన్నాడు. పెళ్ళంటే గుర్తొచ్చింది. నాకు నా నగలు కావాలి బావా. మా పెద్దమ్మ కూతురు పెళ్ళి ఉంది. లాకర్లో పెట్టావుగా, తెచ్చి ఇవ్వు అంది ఆహ్లాద. అతను తెస్తానని అనలేదు, తేను అనలేదు. గబగబా చేతులు ఊపుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు. అతను ఎప్పుడైనా అంతే. అతనికేదో అర్జెంటు పని ఉన్నట్లు, ప్రపంచంలో అతను ఒక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు గబగబా వెళుతుంటాడు. సాయంత్రం విక్రాంత్ ఆఫీస్ నుండి వచ్చాడు. నగలు తెచ్చావా బావా అడిగింది ఆహ్లాద. అనుకున్నా అడుగుతావని. తేలేదు. ఈరోజు బ్యాంక్ హాలిడే. కాదు, బ్యాంక్లో హెడ్ క్యాషియర్ లేడు. బ్యాంకుకు వెళ్ళి కూడా నాకు ఆఫీస్లో పని ఉండి వెంటనే వచ్చేశాను. రేపు తెస్తాను అన్నాడు. కారు కూడా రాలేదు బావా అంది. కారు రేపు వస్తుంది అన్నాడు. ఆహ్లాద ఇంకేం మాట్లాడలేదు. 4 రోజులు గడిచినా నగలు తేలేదు. కారు కూడా ఇంటికి రాలేదు. కార్ డ్రైవర్ వచ్చాడు. ఏరా, ఇలా వచ్చావు, కారు తీసుకొచ్చావా అంటూ గబగబా బయటికి వెళ్ళి కారు కోసం చూసింది ఆహ్లాద. కారు కనిపించలేదు. ఏది, ఎక్కడ ఉంది అని అడిగింది డ్రైవర్ వైపు తిరిగి. ఇంకెక్కడి కారు మేడం, ఫైనాన్సర్ వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళాడు. కారు తీసుకెళ్ళి నేనే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి వచ్చాను. సార్ మీకు చెప్పలేదా అన్నాడు డ్రైవర్. లేదులా, చెప్పలేదు. ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, పెళ్ళి ఉంటే అన్నాడు. నువ్వేంటి ఫైనాన్సర్ వాళ్ళు తీసుకెళ్ళాడు అని చెప్తున్నావు, ఏంటి ఇదంతా అని అడుగుతుంది. ఏముంది మేడం, సార్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారట, తిరిగి ఇవ్వకపోవడంతో కార్ తీసుకెళ్ళాడు అన్నాడు డ్రైవర్. ఆయనకి ఏం అవసరం ఉందని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు? ఇది నమ్మదగ్గ విషయమేనా అంది ఆహ్లాద. అదే ఎవరికీ అర్థం కావడం లేదు మేడం. కానీ సార్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే. ఎందుకంటే నేను కారు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఆపి కారు దిగి కారు పక్కన నిలబడ్డాను. కార్ చూడగానే ఫైనాన్సర్ వాళ్ళ అబ్బాయి మీద కోపడ్డాడు. ఈ కార్ రాఘవేంద్ర గారి అల్లుడిది కదరా, దీన్ని ఎందుకు తెచ్చావు? ఆ విక్రాంత్ పెద్ద ఎంప్లాయీరా, డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మళ్ళీ ఇచ్చేవాళ్ళు కదరా. వాళ్ళది ఎటువంటి కుటుంబం? ఇది రాఘవేంద్రకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆయన గట్టి మనిషి, పెద్ద మనిషి. ఆయన అల్లుడు అవడమే ఆ విక్రాంత్ అదృష్టం అన్నాడు. నువ్వనేది నిజమే నాన్న.
ఆ విక్రాంత్ బ్యాక్గ్రౌండ్, గుడ్ విల్ అంతా వాళ్ళ మామగారిది. అతను బాగా వాడుకున్నాడు. మనం కూడా అతన్ని ప్రెజర్ చేయకుండానే ఇచ్చాము. ఇదంతా ఏం చేశాడో ఏమో. ఇప్పుడు వడ్డీ కూడా కట్టట్లేదు. అడిగితే ఇప్పుడే ఇచ్చేవాడిలా నవ్వుతాడు. మనం పైకి కనిపించే ఆ నవ్వునే చూశాం కానీ లోపల ఉండే అతని చెడు స్వభావాన్ని అంచనా వేయలేదు. వెయ్యాలన్న ఆలోచన కూడా రాలేదు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు కదా, ఎంత ఇచ్చినా పర్వాలేదు అనుకున్నాము. కానీ అతని క్యారెక్టర్ మంచిది కాదని తెలుసుకోలేకపోయాము నాన్న. బయట అందరూ ఇదే చెప్పుకుంటున్నారు అన్నాడు. ఇదంతా వాళ్ళ మామకు తెలియదారా? అడిగాడు ఫైనాన్సర్ ఆశ్చర్యపోతూ. మనకెందుకు నాన్న వాళ్ళ గురించి? అవసరమా? మనకి ఇంకా చాలా డబ్బులు ఇవ్వాలి. శాలరీ మీద లోన్ తీసుకుని ఇస్తాను అన్నాడు. ఎప్పుడు ఇస్తాడో ఏమో. ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటేనే ఆ పని జరుగుతుంది అన్నాడు. అది మేడం అక్కడ జరిగింది అన్నాడు డ్రైవర్. ఆహ్లాద ఆశ్చర్యపోయింది. ఇక నేను వెళతాను మేడం అంటూ ఇంటికెళ్ళాడు డ్రైవర్. ఆహ్లాద ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది. విక్రాంత్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. అతను రాగానే కారు విషయం నాకెందుకు అబద్ధం చెప్పావు బావా అడిగింది ఆహ్లాద. నేనేం అబద్ధం చెప్పాను అన్నాడు విక్రాంత్. అదిగో బావా మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు. నాకు డ్రైవర్ అంతా చెప్పాడు అంది గట్టిగా. వాడిని కారు అక్కడే ఇచ్చేసి వెళ్ళిపోమ్మని చెప్పాను కదా, వాడెందుకు వచ్చాడు ఇంటికి అంటూ ఆహ్లాద కన్నా రెట్టింపు గొంతుతో అరిచాడు విక్రాంత్. వెళ్ళిపోయేవాడే, కానీ వాడి వస్తువులు ఇక్కడ మర్చిపోయాడట. అవి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు నేను అడిగితే విషయం అంతా చెప్పాడు. అయినా నేను అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి బావా అంది. ఏం చెప్పాలి? ఆఫ్టర్ ఆల్ నీకు కూడా నేను సమాధానం చెప్పాలా? నువ్వేమైనా నాలాగా ఉద్యోగం చేస్తున్నావా? నీ వల్ల కనీసం 600 కాదు కదా, 60 రూపాయలు అయినా వస్తుందా నెలకి? మాట్లాడే ముందు ఎదుటి మనిషి ఏంటో తెలుసుకొని మాట్లాడాలి అన్నాడు. అలా అనగానే ఆమె నోరు మూసుకొని వెళ్ళిపోతుందని అతని ఉద్దేశం. కానీ ఆమె వెళ్ళలేదు. నా దగ్గర ఏ విషయమైనా దాచాల్సిన అవసరం ఏముంది బావా? నీకసలు ఆ ఫైనాన్సర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? నీకంత అవసరం ఏమి వచ్చింది అని అడిగింది. ఏంటి నువ్వేదో పెద్ద తెలివైన దానిలా నిలదీస్తున్నావు? అయినా నీకేం తెలుస్తాయి మా అవసరాలు? నువ్వు ఏకాకివి. నీకు కూడా వెనుక ముందు నలుగురు పుట్టి ఉంటే తెలిసేది. నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. మొగుడు ఆఫీస్కి వెళ్ళి వచ్చాక మంచినీళ్ళు కానీ కాఫీ కానీ ఇద్దామని లేకుండా కారు కారు అంటావేంటి అంటూ కళ్ళు ఎగరేసి చేత్తో సైగ చేశాడు. అతనికి నిజంగానే దాహంగా ఉందేమో అని గబగబా వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది ఆహ్లాద. అవి తాగి ఏం జరగనట్లుగా ప్రశాంతంగా పేపర్ తీసి చదువుతూ కూర్చున్నాడు. ఆహ్లాదకు ఏమీ అర్థం కాలేదు. అది కాదు బావా, కారు లేదని నాన్న వచ్చినప్పుడు అడిగితే ఏం చెబుతాం అంది ఆహ్లాద. అంటే మీ నాన్న పేరు చెప్పి బెదిరిస్తున్నావా అంటూ పేపర్ మడిచి పక్కన పడేశాడు. అవేం మాటలు బావా, అసలు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నా నగలు బ్యాంక్ లాకర్లో ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి తాకట్టు పెట్టి మన కారు విడిపించుకుందాం. నాన్న ఈసారి ఇంటికి వచ్చేసరికి కారు మన ఇంట్లో ఉంటుంది. అసలే నాన్న నేను కడుపుతో ఉన్నాను అని ఎక్కడికైనా వెళ్ళాలి అన్న కారులోనే జాగ్రత్తగా వెళ్ళి వస్తానని ఎంతో ప్రేమగా కొనిచ్చారు అంది ఆహ్లాద. అది నిజమే, కానీ నీ నగలు నా దగ్గర లేవు అన్నాడు. నీ దగ్గర కాదు బావా, బ్యాంక్ లాకర్లో ఉన్నాయి కదా అంటూ మళ్ళీ బ్యాంక్ లాకర్ని గుర్తు చేసింది. అతను వచ్చి రాని నవ్వు నవ్వి, నువ్వు ఇలా అడుగుతుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. అదిగో ఆ దిండు తీసి నువ్వు నిద్రపోయేటప్పుడు నీ ముఖం మీద పెడితే ఎలా ఉంటుందో అని అన్నాడు. అది వినగానే ఆహ్లాద కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది. గుండెలో నుంచి వణుకు పుడుతున్నట్లు అనిపించింది. చాలా భయంగా కూడా అనిపించింది. ఎప్పుడూ లేంది ఇప్పుడు అతని వైపు చూడాలంటేనే భయం, కోపం, అసహ్యం ఇంకా అంతకన్నా ఎక్కువగానే అనిపించింది. నిలబడే ఓపిక లేనిదానిలా పక్కనే ఉన్న మంచం సపోర్టుతో నెమ్మదిగా కిందికి జారి కూలబడింది. అప్పుడే రమాకాంతం, నాగేశ్వరి వచ్చారు. వాళ్ళని చూడగానే విక్రాంత్ మొహం వెలిగిపోయింది. రండి చిన్నత్త, ఎలా ఉన్నావు? అమ్మా బాగున్నావా అన్నాడు. నేను బాగానే ఉన్నానురా. మీ చిన్నతను హాస్పిటల్లో చూపించాలి. కాన్పు అయ్యే వరకు మేమిద్దరం ఇక్కడే ఉంటాము అంటూ లోపలికి వెళ్ళింది రమాకాంతం. ఆహ్లాదకు మెలకువ వచ్చింది. వాళ్ళ మాటలు విన్నది. వెంటనే లేచి కూర్చుంది.
అంతవరకు నవ్వుతూ సంతోషంగా ఉన్న విక్రాంత్ ముఖం ఆహ్లాద లేచి ఉండడం చూడగానే గంభీరంగా మారిపోయింది. తనని చూడగానే అతని ముఖం గంభీరంగా మారడం ఆహ్లాదకు స్పష్టంగా తెలిసింది. అదే ఒకప్పుడు అయితే తెలిసేది కాదు. నిజంగానే అతనికి ప్రేమించడం కానీ, నవ్వించడం కానీ, మాట్లాడడం కానీ రాదేమో అనుకుంది. ఇప్పుడు నన్ను తప్ప అందరినీ అభిమానిస్తున్నాడు, నా దగ్గర మాత్రమే అలా ఉండాలనుకుంటున్నాడు అని తెలుసుకుంటుంది. అందుకే ఇన్ని రోజులు అతను నా వైపు చూస్తే బాగుండు, నవ్వితే బాగుండు, మాట్లాడితే బాగుండు అని ఆరాటపడిన ఆమె ఈరోజు దాని గురించి ఆలోచించడం మానేసింది. చెప్పేవాళ్ళు లేకపోయినా జీవితం చెబుతుంది అనడం ఇదేనేమో. విక్రాంత్ రెడీ అయ్యాడు. వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. వాళ్ళని అలా జాగ్రత్తగా, ఇష్టంగా హాస్పిటల్కి తీసుకువెళుతుంటే కొద్ది రోజుల క్రితం ఆహ్లాద వాళ్ళు హనీమూన్కి వెళ్ళి వచ్చాక జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంది ఆహ్లాద. నాకు వాంతులవుతున్నాయి బావా, ఏం తినాలని అనిపించడం లేదు, నీరసంగా ఉంది, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తావా బావా అంది. ఆహ్లాద ఏం పర్వాలేదు, 2 రోజులు అయితే అవే తగ్గిపోతాయి, బాగా ఊర్లో తిరిగావుగా, అందుకే అలా అవుతుంది నీకు అన్నాడు విక్రాంత్. తర్వాత రోజు ఇంకా తగ్గలేదు బావా, రోజంతా పడుకునే ఉన్నాను, మైకంగా ఉంటుంది, ఈ రోజైనా వెళదాం బావా హాస్పిటల్కి ప్లీజ్ అంది. మీ నాన్నకు నిన్ననే ఫోన్ చేశాను, ఆయన వచ్చి తీసుకువెళతారులే నిన్ను హాస్పిటల్కి అన్నాడు చాలా సింపుల్గా. ఈ మాత్రం దానికి నాన్న ఎందుకు బావా, వద్దులే మనం వెళ్దాం అంది ఆహ్లాద. అంటే నీకోసం నేనిప్పుడు ఆఫీస్కి లేటుగా వెళ్ళాలా, లేకుంటే లీవ్ పెట్టుకోవాలా, ఆహా అసలు ఉద్యోగమే మానేయమంటావా, నీ వాలకం చూస్తుంటే అలాగే ఉంది అన్నాడు కోపంగా. చూస్తూ ఉండిపోయింది ఆహ్లాద. ఈరోజు వాళ్ళ మీద చూపిస్తున్న ప్రేమ, ఆ రోజు ఆహ్లాద మీద చూపించిన కోపం ఇప్పుడు ఆహ్లాదకు స్పష్టంగా తెలుస్తున్నాయి. దానికి కారణం విక్రాంత్ నీ ముఖం మీద దిండు పెడితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను అని నిన్న అనడమే. లేకుంటే విక్రాంత్ చెప్పే కల్లబొల్లి మాటలు ఆమె ఇంకా నమ్ముతూనే ఉండేది. ఎందుకో ఇప్పుడు అతన్ని నా బావ, నా భర్త అని అనుకోవాలి అంటేనే వికృతంగా అనిపిస్తుంది. నిజానికి పెళ్లికి ముందు అతను ఇలా లేడు. అతను డిగ్రీలో ఉన్నప్పుడు ఆమె 8th క్లాస్లో ఉంది. సెలవుల్లో ఇంటికి వచ్చేవాడు. అవసరం లేకుండా ఆమె బుక్స్ సర్దుతూ కనిపించేవాడు. చాలా సంతోషం అనిపించి ఫ్రెండ్స్కి చెప్పింది. వాళ్ళు ఆ రోజే అన్నారు, మీ బావ నిన్ను అనుమానిస్తున్నాడే, ఆడపిల్ల మనసు వాళ్ళు చదివే పుస్తకాల్లో కనిపిస్తుందని మీ బావ ఎక్కడో విని ఉంటాడు అని. ఆమె నమ్మలేదు. పైగా మా బావకు అలాంటి జబ్బులేం లేవు, ఇది కేవలం నేనంటే ప్రేమ, జాగ్రత్త, మీకు బావ లేడు కదా అందుకే మీకు తెలియదు అనేది. అంత నమ్మకం బావ అంటే. ఆ తర్వాత అతనికి జాబ్ వచ్చిన 4 ఏళ్లకి ఆహ్లాదను పెళ్లి చేసుకోవాలని మా ఊరికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. అదే టైంలో ఆహ్లాదకు ఏదో ఎగ్జామ్ ఉంది, రాయడానికి వేరే ఊరు వచ్చింది. ఆమె ఎగ్జామ్ అయ్యే వరకు ఆమె కోసం ఎగ్జామ్ హాల్ బయట కూర్చున్నాడు. తరువాత ఆమెను స్వీట్ హౌస్కి తీసుకెళ్లి స్వీట్ తినిపించాడు. ఇంకా ఏం తింటావు అని కూడా అడిగాడు. ఇదంతా నాటకమేనా, ఇంకోటి కూడా చేసేవాడు. అతనికేదో ఆహ్లాద మీద సర్వహక్కు ఉన్నట్లు ఆహ్లాద కనిపించగానే గబిక్కిన దగ్గరికి లాక్కొని వదిలేసేవాడు. ఇప్పుడు అనిపిస్తుంది పెళ్లికి ముందు ఇలాంటి పనులు చేసేవాళ్ళు మంచివాళ్ళు కాదని. సభ్యత తెలిసిన వాళ్ళు అలా చేయాలని అనుకోరు. ఎందుకంటే కార్తికేయ ఆమెతో ఎన్ని మాటలు మాట్లాడినా ఆమెకు దూరంగా కూర్చొని మాట్లాడేవాడు. పెళ్లికి ముందు పెళ్లి కార్డు ఇచ్చి మా బావతో ఆగస్టు 23న నా పెళ్లి కార్తికేయ, నువ్వు తప్పకుండా రావాలి అని ఆహ్లాద అన్నప్పుడు కార్తికేయ ఆమె వైపు చూసిన చూపులు ఆమెకి ఇంకా గుర్తున్నాయి. ఈ పెళ్లితో నువ్వు నన్ను పోగొట్టుకుంటున్నావు ఆహ్లాద, నేను ఎంత చెప్పినా వినకుండా నీ మీద నాకు ఎలాంటి హక్కు లేకుండా చేస్తున్నావు. ఇప్పట్లాగా ఇక నీకు నేను కనిపించను, నీకేం జరిగినా కాపాడలేను అని స్పష్టంగా అన్నాడు కార్తికేయ.
అదేంటి కార్తికేయ, నువ్వు నాకు కనిపించవు సరే, నువ్వు నన్ను కాపాడడం ఏమిటి కార్తికేయ? ఏం మాట్లాడుతున్నావు? పెళ్ళికి రమ్మంటే ఇలాగేనా మాట్లాడేది అంది ఆహ్లాద. ఇంకెలా మాట్లాడతాను ఆహ్లాద? నీ మీద నా ప్రేమతో అనుక్షణం నీకేం జరుగుతుందో అని ఆలోచిస్తుంటాను. అది తప్పు అని నాకు తెలుసు. అయినా మనసు మనం చెప్పినట్లు వింటుందా? సరే, నేను నీ పెళ్ళికి రాను. నువ్వు బాగుండాలని మాత్రం మనసులో కోరుకుంటాను అని ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నిజానికి విక్రాంత్ విషయంలో ఆ కార్తికేయ కానీ నా ఫ్రెండ్స్ కానీ అనుమానించే దశగా నేను ఆలోచించలేకపోయాను. ఆలోచించి ఉంటే కనీసం ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అనుకుంది ఆహ్లాద. అంత బాధలో కూడా ఆహ్లాద వాళ్ళ ఊరు వెళ్ళాలంటే విక్రాంత్ పక్కన లేకుండా వెళ్ళలేకుండా ఉంది. వెళితే అమ్మా నాన్న కంగారు పడతారని ఆలోచిస్తుంది, భయపడుతుంది. అసలే వాళ్ళ నాన్న ఆయన చెల్లెల విషయంలో చాలా బాధలు అవమానాలు పడ్డట్టు చెప్పాడు. ఆడపిల్ల పుట్టింటికి వెళితే భర్తతోనే వెళ్ళాలని ఆశించే అతి సామాన్యులు, మర్యాదస్తులు వాళ్ళు. మరిప్పుడు నేను నా బాధను ఎవరితో చెప్పుకోవాలి అని ఆలోచిస్తుంటే శ్వేత గుర్తొచ్చింది ఆహ్లాదకు. శ్వేత వాళ్ళ నాన్నగారు ఉండేది ఈ ఊరిలోనే. ఒకసారి రమ్మని అడ్రస్ కూడా ఇచ్చింది. 1-2 సార్లు వెళ్ళాను, కానీ దారి సరిగ్గా గుర్తులేదు అని అనుకుంటూ లేచి అడ్రస్ వెతుక్కొని గబగబా రెడీ అయి వెళ్ళింది ఆహ్లాద. శ్వేత వాళ్ళ ఇల్లు కనిపించగానే ఆనందంగా వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది. శ్వేత తలుపు తీసి ఎదురుగా ఉన్న ఆహ్లాదను చూసి నేను చూస్తున్నది ఆహ్లాదనేనా అంటూ ఆశ్చర్యపోయింది. ఒక క్షణం ఆహ్లాద కూడా శ్వేతను చూసి నేను చూస్తున్నది శ్వేతనేనా అనుకుంది. శ్వేత ఆహ్లాదను హగ్ చేసుకొని రావే అంటూ లోపలికి తీసుకెళ్ళింది. లోపలికి వెళ్ళగానే నువ్వు చాలా మారిపోయావు శ్వేత అంది ఆహ్లాద. అదేంటే అంత మాట అన్నావు? నేనేమైనా తప్పుగా బిహేవ్ చేశానా అంది శ్వేత. దాని గురించి కాదు, నిన్ను ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు నా ఫ్రెండ్ శ్వేతలాగా లేవు, చాలా బాగున్నావు. కొంచెం నిండుగా, కొంచెం హుందాగా, ఎంతో బాగున్నావు అని అంది ఆహ్లాద. నువ్వన్నది నాకు అర్థమైందిలేవే, నా పెళ్ళి గురించేగా. అసలు నేను ఇది నిజమా అని అనుకునే లోపలే నా పెళ్ళి అయిపోయింది అని శ్వేత అంటుంటే ఆమె తల్లి ఇందిర వచ్చింది. నిజమే, అలా దాని పెళ్ళి అంతా గొడవలతో హడావిడిగా జరిగింది. దాని సంగతి సరే, నువ్వెలా ఉన్నావురా ఆహ్లాద అడిగింది ప్రేమగా ఇందిర. బాగానే ఉన్నానాంటీ. ఆహ్లాద, నువ్వు పెళ్ళయ్యాక కూడా చాలా సింపుల్గా ఉన్నావు ఆహ్లాద. కాకపోతే అప్పుడు మీ నాన్నగారికి ఇష్టమైన ముత్యాల చైన్ ఉండేది నీ మెడలో, ఇప్పుడు మంగళసూత్రాలు ఉన్నాయి, అంతే తేడా. నువ్వు ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతున్నావు? మీ నాన్నగారు నీకు పెళ్లిలో చాలా నగలు చేయించారు కదా. నువ్వు ఇలా ఉంటే మీ నాన్నగారు ఒప్పుకుంటారా, బాధపడరా అంది ఇందిర. ఆహ్లాదను అలా అడిగే చనువు ఆమెకు ఉంది. ఆహ్లాద నవ్వి సైలెంట్గా ఉంది. సరే, నువ్వు బాగా ఎండన పడి వచ్చినట్లున్నావు ఆహ్లాద, నీకు జ్యూస్ తెస్తాను ఉండు అంటూ లోపలికి వెళ్ళింది ఇందిర. హా, ఇప్పుడు చెప్పవే, మీ బావ కబుర్లు. బాగా ఇష్టపడి చిన్నప్పటి నుండి ప్రేమించి మరీ చేసుకున్నావు కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నావా మీ బావతో? సినిమాలు, షికార్లు, షాపింగ్లు ఎక్సెట్రా. పట్టుచీరలు, గోల్డ్ ఎంత కొన్నావే? ఇల్లు, కారు అంటే ఎలాగో ఉంటాయి అనుకో. నువ్వేంటి కారులో రాకుండా ఇలా ఆటోలో వచ్చావు? నీకు ఇంకా సింపుల్గా ఉండే పిచ్చి తగ్గలేదా అంది సరదాగా ఉడికిస్తూ శ్వేత. అన్ని ప్రశ్నలు ఒకసారి వేస్తే ఏం చెబుతుంది? ఏది ఏమైనా నువ్విలా రావడం ఆనందంగా ఉంది ఆహ్లాద. నిన్ను చూసి చాలా రోజులు అయింది. ఇక చూస్తామో లేదో ఆహ్లాదను అనుకున్నాము. పెళ్ళిళ్ళు అయ్యాక కనిపించడం ఎవరికైనా కష్టమే అంటూ జ్యూస్ తెచ్చి ఆహ్లాదకు శ్వేతకు ఇచ్చింది ఇందిర. వాళ్ళు జ్యూస్ తాగుతుంటే నా వంట మధ్యలో ఉంది, మీరు మాట్లాడుకోండి, నేను తర్వాత వస్తాను. ఈ పూట నీకు ఇష్టమైన వంటలే చేస్తాను, నువ్వు భోజనం చేసి వెళ్ళాలి అంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఆంటీ వంట బాగా చేస్తారు శ్వేత, తిని చాలా రోజులైంది, ఈరోజు తినాలి అంది ఆహ్లాద. నిజమే, అమ్మ ఏది వండినా బాగుంటుంది. మా వారు కూడా అమ్మ వంటని ఎక్కువగా ఇష్టపడతారు. అమ్మ నా దగ్గరికి వస్తే అమ్మ చుట్టూ తిరుగుతారు కొడుకులాగా మా ఆయన. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నేను కదా అమ్మకి పుట్టింది. నాకన్నా
ఆయన్ని ఎందుకు అంత ఎక్కువగా చూస్తుంది అనుకుంటాను. ఆయన కూడా అమ్మని, నాన్నని చాలా ప్రేమగా, గౌరవంగా చూస్తారు. వాళ్ళు ఉన్నన్ని రోజులు స్పెషల్గా వండిస్తారు. బయట నుండి కూడా తెస్తుంటారు. ఒకరోజు ఉండాలని వచ్చిన వాళ్ళు ఆయన చూపించే ఇంట్రెస్ట్కి 4 రోజులు ఉండి వెళతారు. అదంతా చూస్తుంటే నాకనిపిస్తుంది, ఆడపిల్లని కనగానే సరిపోదు, అల్లుడు కూడా మంచివాడు, మర్యాదస్తుడై ఉండాలి. అప్పుడే కూతుర్ని చూడాలని వచ్చిన అమ్మానాన్నలు సంతోషంగా ఫ్రీగా ఉండి వెళ్తారు అంది శ్వేత. ఇది నిజమే. మా అమ్మానాన్న వచ్చినప్పుడు విక్రాంత్ తప్పకుండా ముఖం మార్చుకొని ఉంటాడు. లేకుంటే అమ్మ నా దగ్గర గట్టిగా గంట కూడా ఉండకుండా ఎందుకు వెళుతుంది? వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళ కోసం ప్రత్యేకించి ఏమీ తీసుకురాడు, మర్యాద చేయడు. మా అమ్మ వాళ్ళు వచ్చారు, వాళ్ళ కోసం ఏమైనా తీసుకురా బావా అని నేను అడిగితే వాళ్ళే మనకి పంపిస్తున్నారు. వాళ్ళకి మనమేం పెట్టగలం? వాళ్ళు సరే, నువ్వేం తినట్లేదా ఇంట్లో? తినకుంటే ఎలా బ్రతుకుతున్నావు? అయినా మీ వాళ్ళు పంపినవి ఏ మూలకొస్తాయి అంటాడు. ఒకసారి నేను నాన్నతో, ఎందుకు నాన్న చిన్నపిల్లలకి ఇచ్చినట్లు ఆయనకి అన్నన్ని డబ్బులు ఇస్తారు, ఆయన అంటే ఎందుకు మీకు అంత ముద్దు? పోనీ ఆ డబ్బు పెట్టి నా కోసం ఏమైనా కొంటాడా అంటే అదీ లేడు అన్నాను. కొంటాడులేమ్మా, తొందర ఏముంది? నేను ఏమిచ్చినా నీకేగా ఉంటుంది. కనీసం ఇలా ఇస్తే అయినా మేము నీ దగ్గరికి వచ్చినప్పుడు విక్రాంత్ మాతో బాగుంటాడు. లేకుంటే పలికి పలకనట్లుగా ఉంటాడు. అలా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. అంటే విక్రాంత్ పలకడని కాదు అన్నాడు. ఇది అన్నమాట అసలు సంగతి. వాళ్ళు వచ్చినప్పుడు అతను పలకాలంటే వాళ్ళు డబ్బులు తెచ్చి అతనికి ఇవ్వాలి. లేకుంటే పలకడా? దీన్ని బట్టి వాళ్ళు కూడా అతని విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. కాకపోతే పైకి చెప్పట్లేదు. అసలే వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ అనుకుంది మనసులో ఆహ్లాద. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.